బహిష్టు అయిన అమ్మాయి ఇంట్లో ఉండగా పూజలు చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఇది కూడా విషయం తెలుసుకుందామని అడగడం కంటే కూడా టు పుల్ ది లెగ్స్ అన్నట్టుగానే అడిగారు పాపం. దీనికి సమాధానం నేను చెప్తాను. ఈ వయస్సు అంటే 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి ఇది తెలియదు. కాస్త 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళ పల్లెటూళ్ళల్లో వాళ్ళ ఊళ్ళల్లో ఇల్లు కట్టినప్పుడు ఇల్లు అంతా కట్టిన తర్వాత సింహద్వారం దగ్గర ఒక చిన్న గది ఉండేది. ఎంతది? 10x10 కంటే కూడా తక్కువ ఆ గది. దానికే చిన్న తూము అలా ఉండేది. ఒకటే కిటికీ ఉండేది, ఒకటే ద్వారం ఉండేది. ఆ గదికి పేరేమిటో తెలుసా అండి? ముట్ల గది. ఇంట్లో ఆడవాళ్ళు బహిష్ఠులైనట్టయితే ఇప్పటి రోజుల్లోలాగా ఇష్టమటి ఇల్లంతా తిరగకూడదు. వాళ్ళు ఆ గదికి పరిమితం అవుతారు. ఆ 4 రోజులు ఆ గదిలోనే ఉంటారు వాళ్ళు. అక్కడే వాళ్ళు భోజనాదులు, సేనాదులు ఏమన్నా అవసరమైతే బయటికి వెళ్ళి మనకి ఏదో ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ. ఇది నియమము. అందుకని ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళకి నియమం ఏమిటో తెలిసిన? పాపం భార్య ముట్టయింది, అక్కడ ఉంది, ఈయన వంట చేసుకోవాలి. ఏదో ఫలానా కనిపించలే ఏమే ఆవగింజలబ్బాయి ఎక్కడుంది అంటాడు. ఇక్కడి నుంచి పైన ఆవగింజలు ముట్టుకోవడానికి వీల్లేదు. నియమం ఏంటి తెలుసిన? బహిష్ఠులైన వాళ్ళతోటి అవసరమైతే తప్ప ఇది వేదంలో ఉందండి, మీరు ఒప్పుకోపోవచ్చు, నేనేం మాట్లాడను. అది అలాగే నువ్వు పూజ చేస్తున్నప్పుడు పూజ చేస్తూ ఇదిగో నేను పూజలో ఉన్నాను అని చెప్పి వాళ్ళకి నీ దర్శనం ఇవ్వకూడదు. పూజలు చేస్తున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఇతర సందర్భాల్లో కానీ పనిగట్టుకు వాళ్ళతోటి మాట్లాడినట్టయితే అశౌచము. దానికి కారణం అధర్వణ వేదం చెప్పింది, చాలా కరెక్ట్గా చెప్పింది. అది విశేషం. అంతేకాదు వాళ్ళు ఆ సమయం లోపల జుట్టు దువ్వుకోరు 5 రోజుల పాటు. మీకు తెలుసో తెలీదో, పాతకాలం వాళ్ళు అడగండి. జుట్టు దువ్వుకోరు, ఉట్టినే ఇలా వేలుతోటి అనుకుని జడ వేసుకున్నట్టుగా వేసుకుంటారు. వాళ్ళు ఏడవడానికి వీల్లేదు, అరుపులు అరవడానికి వీల్లేదు, విపరీతంగా ఎందుకని? ఆ బహిష్టుకి సంబంధించిన బ్లాక్ మ్యాజిక్ స్పిరిట్స్ ఆ ధరణ వేదంలో బ్రహ్మాండంగా చెప్పారు. ఒక 20 మంది దేవతల పేర్లు చెప్పారు. ఈ దేవతలు క్రమంగా ఎక్కడికి వెడతారో తెలిసిన? వాళ్ళు బహిష్టు స్నానం అయిన తర్వాత గర్భధారణ జరిగే సమయానికి వారి శరీరంలో ప్రవేశిస్తారు. అందుకనే ఒకప్పుడు పిల్లలకి 40 ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళదోళ్ళు వచ్చేవి. కానీ ఇప్పుడు గట్టిగా ప్రీ ప్రైమరీ కాకుండానే సోడా బుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి. అలాగే ఒకప్పుడు 50 ఏళ్ళు అయిన తర్వాత జుట్టు నడిచేది. ఇప్పుడు చూడండి 25 ఏళ్ళు రాకుండానే జుట్టు నడిచిపోతుంటే కలర్లు కొట్టుకుంటున్నారు. అలాగే వివాహమైన తర్వాత 3 ఏళ్ల లోపల ప్రసవించేవారు స్త్రీలు చక్కగా కాపరం చేసుకున్నాయి. ఇప్పుడేమిటో భర్త ఆరోగ్యంగా ఉంటాడు, భార్య ఆరోగ్యంగా ఉంటుంది, పెళ్ళై 20 ఏళ్ళైనా సంతానం ఉండదు. దేనికిది? సైన్సు చెప్తోందండి. ఒక ఆవిడ డాక్టర్ శోభ అని చెప్పి ఒక పెద్ద ఆవిడ, పూర్తి పేరు చెప్పలేదు, దీని మీదే ఆవిడ 2002లో రీసెర్చ్ చేసి అద్భుతమైన ప్రాజెక్టు చేసింది. ఆవిడ దాదాపు పద్మశ్రీ రాబోయి ఆగింది. ఇదే చెప్పింది ఆవిడ. బహిష్టు సమయంలో జరుగుతున్న పొరపాట్లేమిటి, అవి ఎలా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి, ఎలాగ తరువాతి సంతానం మీద కలిగిస్తాయి, వేదంలో ఏం చెప్పారు, అది ప్రాక్టికల్గా జరుగుతుందే అని చెప్పి ఆవిడ రీసెర్చ్ చేసిన సందర్భం ఉంది. అడ్రస్ అది నేనేం మాట్లాడటం లేదు, ముచ్చటగా 2 అక్షరాల పేరే చెప్పి ఊరుకున్నాను. ఇది అందుకని వాళ్ళకి పూజలు లేవండి, వాళ్ళు పూజ చేసుకోక్కర్లేదు. ఈ మధ్య కొత్తగా ప్రారంభించారు, భగవద్గీత చదువుతుంటే కుదరదండి, ఆ 3 రోజులు కూర్చుని 11 సార్లు చదివేస్తాయి. నీళ్ళు బంగారంగాను అది చదవచ్చాలాగా. వాడెవడో నాకు టైం లేదు దేవుడు చదువుకోవడానికి చెప్పి ల్యాబరేటరీలో కూర్చొని చదివేట. చదువుతాడా ఎవడైనా? బుద్ధి ఉన్నవాడు అంటారండి వాడిని. అంటే ల్యాబరేటరీలో ఇబ్బంది పెట్టాడు కదా. ఇదే అయ్యా, ఆచారాలన్నీ మంట కలుపుతున్నది మనం. ఆచారాలు మంట కలుపుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా తగలబెట్టి ఉంటుంది మనం. అంచేత వాళ్ళకి పూజలు
అవసరం లేదు. అది గమనించండి. ఇంకా కావాలంటే వివరం అధర్వణ వేదం, మళ్ళీ ఇంతకుముందు చెప్పాను చూడండి, ఎవరు సత్యనారాయణ స్వామి టెంపుల్ పెద్దలు వారు రాసిన గ్రంథంలో ఉంది 2 అధ్యాయాలు. స్వస్తి.